కయ్యం తెలంగాణలో పార్టీల మధ్య ప్రాజెక్టుల ఫైటింగ్ పైన చర్చిస్తున్నాం. శివకుమార్ గారు, మీరు చెప్పండి, సీఎం రేవంత్ రెడ్డి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రయోజనాల కోసం, ఆయన కళ్ళల్లో ఆనందం కోసమే పనిచేస్తున్నారన్న హరీష్ రావు ఆరోపణలకు మీ సమాధానం ఏంటి శివకుమార్ గారు? ముందుగా రాజ్ న్యూస్ ప్రేక్షకులకు, మీకు ప్యానల్ ఉన్న పైల కృష్ణారెడ్డి గారు కానీ, డాక్టర్ తాటికాల జయరాం గారు కానీ, లేకపోతే రామ్మూర్తి గారు కానీ నమస్కారం. అయితే ఈడ ఒకటే, హరీష్ రావు గారు ఆల్రెడీ మీరు ఎట్లా వచ్చిండ్రు ఏమొచ్చిండ్రు అనేది నాకు తెలుసు. నేను ఇప్పుడు ఈడ ఉన్న వాళ్ళకి కూడా చెప్పమంటే చెప్తా. ఎందుకంటే రాజశేఖర్ రెడ్డి పీరియడ్ లో కాంగ్రెస్ పార్టీ టిఆర్ఎస్ అలయన్స్ ఎలక్షన్ జరిగినప్పుడు హరీష్ రావుకి ఏం పదవి లేదు, కేసీఆర్ అల్లుడు తప్ప. అయినా ఈరోజు రాజశేఖర్ రెడ్డిని అప్పట్లో కేసీఆర్ గారు మా అల్లుడిని మంత్రిగా చేయంటే నామినేటెడ్ మినిస్టర్, యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్ మినిస్టర్ చేయడం జరిగింది. యూత్ అఫైర్స్ స్పోర్ట్స్ మినిస్టర్ అయిన తర్వాత కూడా మేము కాంగ్రెస్ పార్టీలో ఉండే కాబట్టి నేను, మా మిత్రుడు ఇంకొకైనా రంగారావు అని చెప్పి స్టేట్ యూత్ అవార్డీస్ ప్రెసిడెంట్, సో ఇద్దరం కలిసి జిట్ట బాలకృష్ణారెడ్డితో కూర్చొని మేము మాట్లాడితే ఈవెన్ జిట్ట బాలకృష్ణారెడ్డి కూడా పక్కన వెళ్ళిపోయిన రోజులు ఉన్నాయి. అంటే హరీష్ రావు పరిస్థితి మాకు అక్కడి నుంచి తెలుసు. ఈరోజు హరీష్ రావు మొత్తానికి ఏదో గతంలో ఈ డైలాగ్ ఎక్కడి నుంచో కాపీ కొట్టినట్టు అనిపిస్తుంది నాకు. ఎందుకంటే గతంలో బావ కండ్లల్లో పరిటాల రవిని చంపినప్పుడు బావ కండ్లల్లో ఆనందం చూడడానికే నేను చేసిన అనేది డైలాగ్ ఇక్కడ తీసుకొచ్చి రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు గురించి చెప్తుండు. అది అటువంటి పరిస్థితి చంద్రబాబు నాయుడుకు రేవంత్ రెడ్డి ఎప్పుడు చేయడు. మొత్తానికి ఇటు బీజేపీతోనైనా సరే, నరేంద్ర మోదీతోనైనా సరే మర్యాద పూర్వకంగా కలవడం వేరు, ప్రోటోకాల్ పాటించడం వేరు. వ్యతిరేకించడం మటుకు ఎవరిని కూడా లెక్క చేయని పరిస్థితిలో ఈరోజు రేవంత్ రెడ్డి ఉన్నాడు. అది వాస్తవం. ఆయన ఇంకోటి ఓపెన్ గా చెప్తుండే ఏంటంటే, రాజకీయాలు చేయకుండా అభివృద్ధి చేసుకుందాం, మీరు నాకు సహకరించండి, విత్ ఇన్ నో టైం ఈ 2.5 years లో ఖచ్చితంగా అభివృద్ధి తీసుకొస్తా, నేను రాజకీయాలు పక్కన పెట్టేదా, ఆల్ పార్టీస్ తోని ముందుకు పోవడానికి నేను సిద్ధంగా ఉన్నా అని అందరికీ ఆహ్వానం ఇస్తుండు. ఇంతకంటే ఇంకా ఆయన వాళ్ళ కళ్ళలో చూడడం వీళ్ళ కళ్ళలో చూడడం అవసరం లేదు. ఆయన ఏ రకంగా చేయాలో అంచెలంచెలు ఎదిగిండు, ఎక్కడి నుంచి వచ్చిండు అందరికీ తెలుసు. ఇప్పుడు డిబేట్ లో ఉన్న వాళ్ళకి అందరికీ కూడా, ప్యానల్ ఉన్న వాళ్ళకి అందరికీ కూడా రేవంత్ రెడ్డి ఎక్కడి నుంచి వచ్చిండు, ఏమైంది అంత చరిత్ర తెలుసు. కాకపోతే ఈరోజు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి రాష్ట్రాన్ని అభివృద్ధి చేద్దాం అనుకుంటున్నారు. 10 సంవత్సరాలలో బీఆర్ఎస్ చేయండి, నేను ఈ 2.5 సంవత్సరాలలో కాంపిటేటివ్ గా తీసుకొచ్చిన మిగతా విషయంలో అంటుండే. ఇప్పుడు ఇంకోటి ఏంటంటే, హరీష్ రావు ఇంకొక మాట మాట్లాడిండ్రు చక్రధర్ గారు, ఏమని, రేవంత్ రెడ్డి బొట్లర్ ఇంగ్లీష్ మాట్లాడుతున్నాను. రైట్, ఒప్పుకుంటా. ఎందుకంటే కొంచెం ఆయన ఓపెన్ గా చెప్పిండు, నేను గవర్నమెంట్ లో స్కూల్లో చదువుకున్నా, నాకు ఇంగ్లీష్ రాదు, హిందీ అంతగా రాదు. కానీ ఈరోజు కష్టపడి హిందీ నేర్చుకున్నాడు, ఈరోజు ఇంగ్లీష్ నేర్చుకున్నాడు. ఇంగ్లీష్ లో మొత్తానికి ఆయన ఎక్కడ స్పీచ్ ఇచ్చినా, మొత్తానికి నేషనల్ మీడియాలో కానీ ఎక్కడ ఇచ్చినా ఈరోజు మాట్లాడుతుండు. ఆ పదాలు పలికే ధైర్యాన్ని కూడా ఈరోజు మనం చూస్తున్నాం. ఎందుకంటే రెగ్యులర్ గా ఫ్లూయెన్సీగా మాట్లాడేది వేరు, ఎప్పుడో ఒకసారి మాట్లాడేది వేరు. ఆయన స్వయాన దామోదర్ రాజ్ నరసింహ గారు హెచ్పిఎస్ లో చదువుకుంటూ నేను గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నా అని ఓపెన్ గా మహబూబ్నగర్ లో ఏదో ఒక ఇంటిగ్రేటెడ్ స్కూల్ సబ్జెక్ట్ లో కూడా గతంలో చెప్పడం జరిగింది. నేను ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నానంటే, అప్రిషియేట్ చేయాలా. మనిషి ఈ స్థాయికి వచ్చినాక కూడా నేర్చుకొని ధైర్యంగా మాట్లాడుతుండు. కాకపోతే కొంచెం ఫ్లూయెన్సీగా లేకపోవచ్చు, రెగ్యులర్ గా ఫ్లోగా మాట్లాడేటోళ్ళకి నేర్చుకొని మాట్లాడాలి. ఆయన ధైర్యంగా ముందుకు వచ్చిండు, నేర్చుకున్నాడు, మాట్లాడుతుండు. హిందీ కూడా స్వచ్ఛ హిందీ. ఈరోజు ఢిల్లీలో పార్లమెంట్ లో ఏం మాట్లాడుతుండో ఆ భాష మాట్లాడుతుండు. ఈరోజు ఇంగ్లీష్ లో నేషనల్ మీడియాలో ఎట్లా మాట్లాడాలో ఆ రకంగా మాట్లాడుతూ సంతోషించండి భయ్. నేనేమంటున్నా అంటే, ఒక వ్యక్తి నేర్చుకొని ముందుకు పోతా అంటుండు, అవసరమైతే అందరినీ రమ్మంటుండు, కలుపుకపోదామంటుండు, నేను మీకు సహకరిస్తా, మీ కాన్స్టిట్యున్సీని ఏం డెవలప్ చేయాలనుకుంటారో నన్ను అడగండి, నాకు కూడా సలహాలు ఇవ్వండి, నేను చేస్తా అంటుండు. తప్పేముంది దాంట్లో? ఎవరైనా సరే ఇటువంటి దాన్ని మనం చెప్తుండు అంటే మనం ఆహ్వానించాల్సింది, అప్రిషియేట్ చేయాల్సింది తప్ప దాన్ని డిగ్రేడ్ చేసి ఆయన బొట్లర్ మాట్లాడుతుంది. నువ్వు ఆయన బొట్లర్ మాట్లాడుతు, మరి నువ్వు బొట్లన్నా మాట్లాడు, మరి నువ్వు అది కూడా మాట్లాడతలేవు కదా. నువ్వు ఇన్ని సంవత్సరాలు మంత్రిగా ఉన్నావు, నువ్వు ఏమంటారు, ఇదేమైనా రాజకీయ పరంగా విమర్శలు చేసాం కదా, కానీ ఈ వ్యక్తిగత విమర్శలు అనేది కరెక్ట్ కాదు. అదే విధంగా హిట్లర్ పాలన అంటూ కూడా వ్యక్తిగత విమర్శలు చేయడం జరిగింది. అంటే హిట్లర్ అంటే ఇక్కడ ఒకటే ఏమైతుంది చక్రధర్, పార్టీలో ఓవరాల్ గా స్టాండ్ తీసుకుంటుండు, వేదికని మొత్తం ఆయననే ఫుల్ ఫ్లెజ్ గా వాడుతుండు కాబట్టి వీళ్ళకు ఒక రకం ఉంది. గతంలో కేసీఆర్ వాడలేదా?
కేసీఆర్ గారు అయితే మొత్తానికి ఆ కవిత గారు పోయి మా నాయన మన ప్రభుత్వంలో మహిళా మంత్రి లేరంటే డైరెక్ట్ కవితతోనే చెప్పిండంట కేసీఆర్ గారు. ఈ ఉన్నోళ్ళంతా ఎవరు అని అడిగిండంట. అంటే అప్పట్లో కేసీఆర్ గారు డామినేట్ చేసి మొత్తానికి ఇవన్నీ కల్పిత కథలు చెప్పకండి శివకుమార్ గారు, ఇవన్నీ కల్పిత కథలు వద్దండి. రామూర్తి గారు మీకు అవకాశం ఇస్తాను, మీరు కంక్లూడ్ చేయండి. శివకుమార్ గారు మనం ఏదైనా రాజకీయాలు మాట్లాడచ్చు కానీ ఏదైనా విమర్శ సబ్జెక్ట్ పరంగా ఉండాలి తప్ప కల్పిత కథలు రాంగది వద్దు. గది కవిత చెప్పిన అన్ని కల్పితాలు, కవిత చెప్పలేదు. అదే విధంగా మాట్లాడినది వేరు. దేని మీద అవుతున్నది, ఏం మాట్లాడుతున్నారు? నేను అంటున్నా నీళ్లు నిధులు నియామకాల మీద పెద్ద హెడ్డింగ్ పెట్టిల్లు. నీళ్ల విషయంలో మాట్లాడలేదు, నిధుల విషయంలో మాట్లాడలేదు, ఉద్యోగాల విషయంలో మాట్లాడలేదు. ఓన్లీ హరీష్ రావు, కేసీఆర్, కేటీఆర్. అరే మీ అదండి, ఇది ఏం నడుస్తున్నది?